ఈ ఎంబీఏ బిర్యానీ అనే నేమ్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్‌గా నేను ఎంబీఏ చేయడానికి వచ్చిన. ఎంబీఏ చేయడానికి వచ్చి ఒక 2 ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఎంబీఏ అవ్వట్లేదు. సో, ఎంబీఏ బిర్యానీ స్టార్ట్ పెట్టినా. సో, ఇలాగా ఈ ఐడియా అయితే వచ్చింది మీకు. అండ్ మనం తింటూ మాట్లాడుకుందాం కొంచెం. ఓకే. సో, మీరు ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఎంబీఏ చేయడానికి వచ్చారు కదా, ఇలా రెస్టారెంట్ పెడతా అని చెప్పేసి? అంటే యాక్చువల్‌గా నాకు స్టార్టింగ్ నుంచి కూడా రెస్టారెంట్ చైన్ ఒకటి క్రియేట్ చేయాలనుకున్నాను. కాకపోతే ఎంబీఏ చేసిన తర్వాత చేద్దామని అనుకున్నా. కాకపోతే ఇక ఎంబీఏ 3 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేయడం ఎందుకని ఇక స్టార్ట్ చేసేసిన. 3 అటెంప్ట్స్? 3 అటెంప్ట్స్ క్యాట్ లాంగ్ జర్నీ అయితే. మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది స్టార్టింగ్? మీరు అంటే ఎంబీఏ చేయడానికి అని చెప్పి ఇలా వచ్చారు కదా, ఇలా కాకుండా ఇలాగా ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే లైక్ స్టార్టింగ్ అయితే మనకు ఫస్ట్ ఎంబీఏనే ఎంబీఏ చేసిన తర్వాత ఫుడ్ బిజినెస్ స్టార్ట్ పెట్టమని అన్నారు. కానీ ఇప్పుడు జనాల నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నాకు ఒక రిగ్రెట్ అయితే ఉండింది ఎంబీఏ చెయ్యలేనని. కాకపోతే ఆ రిగ్రెట్ని ఇది మన ఈ సక్సెస్ రిప్లేస్ చేస్తుంది. సక్సెస్ రిప్లేస్ చేస్తుంది.